కొండ సురేఖ మాజీ ఓఎస్టీ సుమంత్ ఆగడాలను ఐ న్యూస్ ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొచ్చింది. ఐ న్యూస్ వరుస కథనాలతో అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. సుమంత్ డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. తెల్లాపూర్లోని సుమంత్ ఇంటి ముందు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఓఎస్టీ సుమంత్ ఇంకా పరారీలోనే ఉన్నాడని తెలుస్తుంది. వ్యాపారంపై 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేసిన ఘటనలో సుమంత్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. సుమంత్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాడి ఘటనపై మేడిపల్లి పిఎస్ లో 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. మేడిపల్లి నుంచి జూబ్లీహిల్స్ పిఎస్ కు కేసు బదిలీ అయింది. అటెంప్ట్ మర్డర్ కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఓఎస్టీ సుమంత్ తో పాటు మరికొందరిపై కూడా కేసులు నమోదయ్యాయి. గతంలో దేవాదాయ అటవీ శాఖలో బదిలీలు పోస్టింగ్ల కోసం భారీగా వసూలుకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం అతన్ని 2025 అక్టోబర్లో ఓఎస్టీ పదవి నుంచి తొలగించింది. కొండ సురేఖ మాజీ ఓఎస్టీ సుమంత్ ఆగడాలను ఐ న్యూస్ ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొచ్చింది. ఐ న్యూస్ వరుస కథనాలతో అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. సుమంత్ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లాపూర్లోని సుమంత్ ఇంటి ముందు అతని అదుపులోకి తీసుకున్నారు. ఓఎస్టీ సుమంత్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. వ్యాపారిపై 10 కోట్లు రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసి ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేసిన ఘటనలో సుమంత్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. సుమంత్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాడి ఘటనపై మేడిపల్లి పిఎస్ లో 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. మేడిపల్లి నుంచి జూబ్లీహిల్స్ పిఎస్ కు కేసును బదిలీ చేశారు. అటెంప్ట్ మర్డర్ కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఓఎస్టీ సుమంత్ తో పాటు మరికొందరిపై కూడా కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. గతంలో దేవాదాయ అటవీ శాఖలలో బదిలీలు పోస్టింగ్ల కోసం భారీగా వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం అతన్ని 2025 అక్టోబర్లో ఓఎస్టీ పదవి నుంచి తొలగించింది. కొండ సురేఖ మాజీ ఓఎస్టీ సుమంత్ ఆగడాలను ఐ న్యూస్ ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఐ న్యూస్ వరుస కథనాలతో అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. సుమంత్ డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. తెల్లాపూర్లోని సుమంత్ ఇంటి ముందు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఓఎస్టీ సుమంత్ ఇంకా పరారీలోనే ఉన్నాడని తెలుస్తుంది. వ్యాపారిపై 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేసిన ఘటనలో సుమంత్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. సుమంత్ ఆచూకీ కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. దాడి ఘటనపై మేడిపల్లి పిఎస్ లో 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. మేడిపల్లి నుంచి జూబ్లీహిల్స్ పిఎస్ కు కేసు బదిలీ అయింది. అటెంప్ట్ మర్డర్ కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఓఎస్టీ సుమంత్ తో పాటు మరికొందరిపై కూడా కేసులు నమోదయ్యాయి. గతంలో దేవాదాయ అటవీ శాఖలలో బదిలీలు అలాగే పోస్టింగ్ల కోసం భారీగా వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం అతన్ని 2025 అక్టోబర్లో ఓఎస్టీ పదవి నుంచి తొలగించింది. కొండ సురేఖ మాజీ ఓఎస్టీ సుమంత్ ఆగడాలను ఐ న్యూస్
ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఐ న్యూస్ వరుస కథనాలతో అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. సుమంత్ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాము. సో బేసిక్లీ తెల్లాపూర్లోని సుమంత్ ఇంటి ముందు అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్కడ వైట్ కలర్ కార్ లో క్లియర్ గా కనిపిస్తుంది. అతన్ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తున్న దృశ్యాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. సో పక్కా సమాచారంతోనే మాజీ ఓఎస్టీ సుమంత్ డ్రైవర్ ను పోలీసులు పట్టుకోవడం జరిగింది. సో క్లియర్ గా మనకు ఆ విజువల్ కనిపిస్తుంది. రౌండ్ అప్ చేసిన సర్కిల్ లో ఆ విజువల్ క్లియర్ గా కనిపిస్తుంది. ఏ విధంగా అయితే పోలీస్ అధికారులు ఆ డ్రైవర్ ని పట్టుకొని కార్ ఎక్కించి తీసుకెళ్లే ప్రయత్నం చేశారో క్లియర్ గా కనిపిస్తుంది. ఇది ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చూస్తున్న విజువల్స్ ఇవి. సో క్లియర్ గా పక్కా సమాచారంతోనే ఆ డ్రైవర్ ని పట్టుకోవడం జరిగింది. సో మాజీ ఓఎస్డీ సుమంత్ ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం సృష్టించారో, ఎలాంటి అవినీతికి పాల్పడ్డారో అన్న విషయం ఇంకా లోతుగా తెలియాలంటే డ్రైవర్ ని విచారించడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగానే ఇందులో భాగంగానే మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో క్లియర్ పక్కా ప్లాన్ క్లియర్లీ చూడండి, మనం చూస్తున్నాము ఏ విధంగా డ్రైవర్ నడుచుకుంటూ అక్కడ రోడ్ క్రాస్ చేస్తుంటే ఆయనని పట్టుకొని పోలీసులు కార్ ఎక్కించే ప్రయత్నం చేశారు. సో క్లియర్ గా ఒక పక్క సమాచారంతోనే డ్రైవర్ ని అరెస్ట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. సో ఏంటి అసలు డ్రైవర్ ని ఏ అంశాలకు సంబంధించి ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి? మన అందరికీ తెలిసిందే, ఇప్పటికీ టిల్ నౌ సుమంత్ పరారీలోనే ఉన్నారు. సో ఒకవేళ సుమంత్ ఆచూకీ తెలియాలంటే డ్రైవర్ ని పక్కా ప్రశ్నించాల్సిందే అన్న కోణంలో కూడా డ్రైవర్ ని క్వశ్చన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే అందులో భాగంగానే డ్రైవర్ ని అరెస్ట్ చేశారు. ఓఎస్టీ సుమంత్ ఇంకా పరారీలోనే ఉన్నారు. చూడాలి పోలీసులు ఎప్పటి వరకు పట్టుకుంటారో. సో కొండా సురేఖ మాజీ ఓఎస్టీ సుమంత్ ఆగడాలనైతే ఐ న్యూస్ ఎప్పటికప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంది. అయితే ఈ వరుస కథనాల వల్లనే అధికారులు ఇంకా ముమ్మర చర్యలు చేపడుతున్నారు. సుమంత్ డ్రైవర్ ను ఎటకేలకైతే అరెస్ట్ చేశారు, కానీ ఎలాంటి అంశాలకు సంబంధించి క్వశ్చన్ చేస్తారనేది మాత్రం ఇంకా మనం చూడాల్సిన అంశం అని చెప్పొచ్చు. సో ఎస్, వి ఆల్ నో దట్ వ్యాపారిపై 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వలేని పక్షంలో ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేసిన ఘటన, సుమంత్ పై ఎఫ్ఐఆర్ కూడా నమోదైన ఘటన మన అందరికీ తెలిసిందే. ఏ విధంగా రాడ్లతో కొట్టడము మనం కూడా చూసాము, ఆ విజువల్స్ కూడా చూసాము. చాలా కాళ్ళకు కూడా ఫ్రాక్చర్ అయింది. సో ఎస్, కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి కుమార్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. క్రాంతి కుమార్, ఫైనల్ గా అయితే మాజీ ఓఎస్టీ సుమంత్ డ్రైవర్ ని అయితే పట్టుకోవడం జరిగింది, కానీ ఇంకా సుమంత్ పరారీలోనే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏంటి ఫర్దర్ గా ఎలాంటి స్టెప్స్ మనం చూడబోతున్నాం? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అండ్ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు డ్రైవర్ ని అరెస్ట్ చేశారు కాబట్టి ఎలాంటి అంశాలకు సంబంధించి క్వశ్చన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? మనం ఓవరాల్ గా చూస్తున్నట్లయితే కొండ సురేఖ అంశము చింకి గాలివాన కాస్త తుఫాన్ గా మారే పరిస్థితి ఉంది. గతంలోనే విషయంలో ఇటు ప్రభుత్వానికి కొండ సురేఖకి కొంత గ్యాప్ వచ్చినప్పటికీ కొంతమంది పార్టీలో పెద్దలు సర్ది చెప్పారు. ఇటు ఆ సీఎం కి కానీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కానీ, కొండ సురేఖలు అందరికి మధ్యలో సర్ది చెప్పి అప్పుడు ఆ వివాదాన్ని తాత్కాలికంగా ముగించారు. కానీ రీసెంట్ గా కొండ సురేఖ కూతురు చేసిన కామెంట్స్ తోటి మొత్తం కూడా మళ్ళీ ఒక్కసారిగా బగ్గుమన్నట్టు అయిపోయింది. పార్టీలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. దీంతో ఏకంగా ఈసారి కొండ సురేఖ కూతురు సీఎం సోదరులని టార్గెట్ చేసింది, సీఎం ని టార్గెట్ చేసింది. తన స్థాయికి మించి ఆ కామెంట్లు చేయడంతో ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే పార్టీ మరింత బలహీనపడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం పైన ఎవరు పడితే వాళ్ళు కామెంట్ చేసే అవకాశం ఉంటుందన్న నిర్ణయానికి వచ్చిన పార్టీ మొత్తం కూడా కొండా సురేఖను టార్గెట్ చేసిందనేది మనకు తెలుస్తూ ఉంది. ఓవరాల్ గా చూస్తున్నట్లయితే కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం కూడా ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసింది, తక్షణం చర్యలు తీసుకోవాలని. అంతేకాకుండా మరికొంత వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా మాట్లాడడం సబబు కాదని చెప్పి ఇటు క్రమశిక్షణ కమిటీ కూడా ఇప్పటికే కొండ సురేఖకు నోటీసులు ఇచ్చింది. ఇవన్నీ కూడా ఓవరాల్ గా ఇవన్నీ అవుతున్నాయి. దీంతో పాటు గతంలోనే ఎవరైతే కొండ సురేఖకు గతంలో ఓఎస్పీగా పనిచేసిన సుమంత్, అప్పుడు కూడా అతను అరెస్ట్ చేస్తున్న పోలీసులు ఏకంగా కొండ సురేఖ ఇంటికి వెళ్ళారు. అప్పుడు కూడా కొండ సురేఖ కూతురు అడ్డుకోవడం ఇవన్నీ చేసిన పరిస్థితి ఉంటే దీంట్లో ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు ఆ కేసు మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. గతంలో అతను వ్యాపారస్తుల మీద దాడి చేసిందని, అతను దాడిలో తీవ్రంగా గాయపడ్డాడని, డబ్బుల కోసం డిమాండ్ చేసి ఈ దాడి చేశారని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగానే సుమంత్ కోసం వీళ్ళు మళ్ళీ ఆ కేసు రీఓపెన్ చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా వీళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయగా అతను సుమంత్ ప్రస్తుతము పరాలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సుమంత్ తెల్లాపూర్, సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ లో సుమంత్ ఇంటి ముందల
సుమంత్ డ్రైవర్ ని అదుపులో పోలీసులు తీసుకొని తెలుస్తుంది. ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే వీళ్ళు మొత్తం కూడా అన్ని డాట్స్ అన్ని కూడా కలిపే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో జరిగిన ఏదైతే ఈ దాడులు ఉన్నాయో ఆ దాడిలో సుమంత్ డ్రైవర్ పాత్ర కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దాంతో అతన్ని కూడా అరెస్ట్ చేసి విచారించనున్నారు. ఇప్పుడు ఈ విచారణలో పూర్తి ఇప్పుడు సుమంత్ ఎక్కడున్నాడు, సుమంత్ వీళ్ళు కలిసి చేసిన ఏమైనా నేరాలు ఏమున్నాయి, ఏమన్నా బెదిరింపులకు పాల్పడిన ఇవన్నీ కూడా ఈ డ్రైవర్ ద్వారా పోలీసులు రాబట్టే అవకాశం ఉంది. అతని స్టేట్మెంట్ తీసుకొని మరింత కేసును పటిష్టంగా తయారు చేసే అవకాశం ఉంది. వారు రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి. సో ఎస్ కొండ సురేఖ మాజీ ఓఎస్టీ సుమంత్ ఆగడాలను ఐ న్యూస్ ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. ఐ న్యూస్ వరుస కథనాలతో అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. సుమంత్ డ్రైవర్ ను ఫైనల్ గా అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మనం చూస్తున్నాము, విజువల్స్ లో కూడా క్లియర్ గా కనిపిస్తుంది. సుమంత్ ఇంటి ముందర డ్రైవర్ రోడ్ క్రాస్ చేస్తుంటే పోలీసులు పక్కా సమాచారంతో డ్రైవర్ ని అరెస్ట్ చేయడం మనం చూస్తున్నాము. సో ఆల్రెడీ మన అందరికీ తెలిసిందే, మాజీ ఓఎస్టీ సుమంత్ పరారీలో ఉన్నారు. సో ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎప్పుడు పోలీసుల అదుపులోకి వస్తారన్న క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్ కూడా ఎక్కడి నుంచే వస్తుందన్న కోణంలోనే ఇప్పుడు పోలీసులు డ్రైవర్ ని అరెస్ట్ చేసినట్లుగా కనిపిస్తుంది. సో చూడాలి, డ్రైవర్ ని అరెస్ట్ చేశారు కాబట్టి డ్రైవర్ నుంచి స్టేట్మెంట్ తీసుకుంటారు. అండ్ అట్ ది సేమ్ టైం ఎలాంటి అంశాలకు సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠంగా మారిందని చెప్పొచ్చు. సో ఆల్రెడీ ఇప్పుడు సుమంత్ పరారీలో ఉన్నాడు కాబట్టి డ్రైవర్ ఇచ్చే స్టేట్మెంట్ చాలా కీలకం కాబోతుంది. అండ్ మన అందరికీ తెలిసిందే, ఆల్రెడీ 2025 అక్టోబర్లో సుమంత్ ని అరెస్ట్ చేయడానికి కొండ సురేఖ ఇంటికి వెళ్ళినప్పుడు పోలీసులు కొండ సురేఖ కూతురు సుస్మిత పటేల్ పోలీసులను అడ్డుకోవడం మనం చూసాము. అప్పుడు చాలా రచ్చయింది ఈ అంశానికి సంబంధించి. సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సుమంత్ మీద పోలీస్ అధికారులు అయితే ఒక కన్నేసి ఉంచారన్న విషయం కూడా తెలుస్తుంది. బట్ స్టిల్ ఇంకా సుమంత్ పోలీసులకు చిక్కలేదు. ఇప్పుడు డ్రైవర్ ఇచ్చే స్టేట్మెంట్ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఈ అంశానికి సంబంధించి కూడా ఏం మాట్లాడతాడు, ఏం క్వశ్చన్ పోలీసులు అడుగుతారనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో మొత్తానికైతే డ్రైవర్ని అయితే అరెస్ట్ చేశారు. బట్ స్టిల్ సుమంత్ ఇంకా పరారీలో ఉన్నారు. 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినందుకు ఆ వ్యాపారి ఇవ్వకపోవడంతో వ్యాపారి హరికృష్ణ మీద దాడి జరిగింది. ఇనుప రాడ్లతో తల మీద, చేతుల మీద, కాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. కాళ్ళు ఫ్రాక్చర్ అయింది, కుట్లు పడింది. సో ఏంటి ఇంత దారుణంగా, అంటే అధికారం చేతిలో ఉంది కదా అనేసి ఇంత దారుణంగా ఒక వ్యాపారిని కొట్టే స్థాయికి ఒక మాజీ ఓఎస్టీ వెళ్లారంటే మనం ఊహించవచ్చు ఎంత టెరబుల్ గా సిచ్యువేషన్ ఉండిందో. సో మన అందరికీ తెలిసిందే, ఆ విజువల్స్ కూడా మనం అంతా చూసాము. సో ఇప్పుడు బయటకు వచ్చి హరికృష్ణ కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. సో చూడాలి ముందు ఈ అంశం ఎలాంటి మలుపు తీసుకుంటుందన్న క్యూరియాసిటీ అయితే అందరిలో ఉందని చెప్పొచ్చు.